కర్నూలు నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాంబట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గణనాథుల శోభాయాత్ర ప్రారంభమైంది. ఇవాళ 1200 వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలోని రాంబట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జనం తర్వాతే మిగతా విగ్రహాల నిమజ్జనం జరగనుంది. రైట్, కర్నూలులోని నిమజ్జన కార్యక్రమంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, నగర గణేశులను వీడుకోలు తెలిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే సగానికి పైగా యొక్క వినాయకుల నిమజ్జనం అనేది కొనసాగింది. అయితే 9వ రోజున అయితే 730 దాకా యొక్క వినాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని నిమజ్జనం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి పూర్తిగా పోలీసు బలగాలను దింపడం జరిగింది. సుమారుగా 1858 మంది పోలీస్ బలగాలతో పూర్తి స్థాయిలో యొక్క నిమజ్జనాన్ని ప్రశాంతంగా కొనసాగించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా డ్రోన్ల సాయంతో, సీసీ కెమెరాల సాయంతో పూర్తిగా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యొక్క నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతంగా యొక్క నిమజ్జనం జరిగేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క నిమజ్జనం కారణంగా ఈ యొక్క కర్నూలు నగరంలో ఒక ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతం నుండి ఈ యొక్క వినాయక్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క పెద్ద వినాయకులు ర్యాలీ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క న్యూ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ దగ్గర నుండి ఆర్టీసీ బస్సులు కావచ్చు, వాహనాలు, పెద్ద వాహనాలు కావచ్చు, పూర్తి స్థాయిలో యొక్క బళ్ళారి చౌరస్తా దగ్గర నుండి ఈ యొక్క బెంగళూరు హైవే కనెక్టివిటీ నుండి వాహనాలు పోయేందుకు పూర్తిగా ఈ యొక్క ఆంక్షలు విధించారు. పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క నిమజ్జనం జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క వినాయక్ ఘాట్ దగ్గరికి భారీగా ఈ యొక్క వినాయకులు తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిమజ్జనం జరిగే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ ప్రమాదశాత్తు ఎవరైనా భక్తులు నీళ్ళలో పడిపోయినా కానీ వారిని కాపాడేందుకు గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే కేసీ కెనాల్లో ఈ యొక్క నిమజ్జనం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క తెప్పలను కూడా ఏర్పాటు చేస్తున్నారు, గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జనం చేయడానికి పూర్తి స్థాయిలో యొక్క వినాయక్ ఘాట్ దగ్గర ప్రత్యేకంగా క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 6 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి ఈ యొక్క నిమజ్జనం అనేది కొనసాగుతుంది. ఏదైతే ఉదయం 10 గంటలకు ఈ యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఏదైతే చాలా కాలం నుండి వస్తున్న ఈ యొక్క రాంబట్ల దేవాలయానికి సంబంధించిన విగ్రహాన్ని మొదటగా ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుండి ఈ యొక్క నగరంలోని నలుమూలల నుండి ఈ యొక్క వినాయకుల యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి ఈ యొక్క వినాయక్ ఘాట్ దగ్గరికి ఈ యొక్క వినాయక శోభయాత్ర అనేది ప్రారంభమయ్యి నిమజ్జనానికి తరలి వస్తుంది. సుమారుగా అంటే అర్ధరాత్రి ఈ యొక్క నిమజ్జనం అనేది అర్ధరాత్రి దాకా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. అధికారులు ముందుగానే చెప్తున్నారు త్వరితగతిగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్తున్నారు. అయితే మనం గత ఏడాది చూసుకున్నట్లయితే ఎక్కువగా విగ్రహాలు ఉండడం చేత ఇది ఉదయం 6 గంటల దాకా యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది జరిగింది. అయితే అట్లా ఆలస్యం కాకుండా పూర్తి స్థాయిలో త్వరితగతిగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క వినాయకులను ప్రతిష్ఠించిన వారికి, నిర్వాహకులకు కూడా కొంతవరకు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.